నువ్వేమో పైనుంచి దూకుతావా అది ఇది చేస్తావు అంటారు, కుక్కను ముట్టుకోవా బాగుంటే దాన్ని ఎవరు ముట్టుకుంటారే అంటారు. ఎవరైనా శ్రీహరి గారి ఇంటికి వెళ్తే సాల్వ్ అవ్వని ప్రాబ్లం ఉండదు. అవును, రాత్రి 2-3 దాకా ఉంటారు మనిషి. మార్నింగ్ 7 o'clock షూటింగ్ ఉంటే కూడా 2-3 దాకా. ఆయన డబ్బులన్నీ దానాలు చేసేస్తుంటే మంచిగా కదా చేస్తారు. అదే 3 కార్లు లేదు, నా పిల్లలు వెళ్ళి భిక్షం పెట్టలేదుగా, ఫర్నిచర్స్ అన్ని బాగానే ఉంది కదా. అది దేవుడు ఇచ్చిన వరం కాదు, శ్రీహరి ఇచ్చిన వరం. నేను బాబాకు చెప్పాను, బాబా నీకు ₹1 వస్తుందా, 33% ఇన్కమ్ ట్యాక్స్, 67 ఉంది మన దగ్గర, నాకెంత కావాలి. నడు రోడ్డుకు మాత్రం రాము కదా, చెయ్యి ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. నేను చచ్చేదాకా అది బాబా కుక్క అంటే భయం తెలుసా? అవునా? బాగా భయం ఆయనకి. అయ్యో అవునా? నా దగ్గర 29 కుక్కలు ఉండింది. అవును, ఇంట్లో. అవును. ఆయన వస్తుంటే అక్కడ నుంచి ఫోన్ చేశారు, సెక్యూరిటీకి ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు, నువ్వు కూడా బయటికి రావే అని. కొన్ని వచ్చి నా మాటలే వింటాయి. వచ్చి ఆ కుక్కలన్నీ సందు లోపల పంపు చేసి. అప్పుడు ఇంత పెద్దవి ఉండేవి కదా, అన్ని ఉన్నాయి, అన్ని డబర్ మ్యాన్ ముందు కింద కట్టేసి ఉండేవి పెద్ద. నైట్ టైం ఆఫ్టర్ 7 వదిలేస్తాము, వాళ్ళ ఇష్టం. ఎక్కడైనా పైన రారు, కింద ఎక్కడైనా తిరుగుతారు. లేకపోతే బాబా వచ్చేదాకా ఇక్కడే తిరుగుతుంటాయి. బాబా ఒక్కొక్కసారి డే నైట్ చేస్తారు కదా, సో ఇక్కడే తిరుగుతాయి. బాబా వెళ్ళగానే వదిలేస్తాను, వాళ్ళు వదిలేస్తాను. నా దగ్గర చాలా ఇదిగానే ఉంటుంది, నా మాట వింటుంది. అక్కడ నుంచి ఫోన్ వస్తుంది. ఒక్క కుక్క కూడా ఆయన ఇట్లా కూడా ముట్టుకోవట్లేదు మా ఇంటి కుక్కల్ని. చాలా భయం ఆయనకి. నువ్వేమో పైనుంచి దూకుతావా అది ఇది చేస్తావు అంటారు, కుక్కను ముట్టుకోవా బాగుంటే దాన్ని ఎవరు ముట్టుకుంటారే అంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా శ్రీహరి గారి ఇంటికి వెళ్తే సాల్వ్ అవ్వని ప్రాబ్లం ఉండదు. అర్ధరాత్రి వెళ్ళి గేట్ కొట్టినా కానీ సాల్వ్ అవ్వని ప్రాబ్లం అంటూ ఉండదు. నాకు తెలిసి పక్కనే కూర్చుంటారు అనుకుంటా దీని పక్కన. అవును, రాత్రి 2-3 దాకా ఉంటారు మనిషి. మార్నింగ్ 7 o'clock షూటింగ్ ఉంటే కూడా 2-3 దాకా కూర్చున్నారు. చాలా వాటికి విట్నెస్ నేను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ చూశాను. సో ప్రాబ్లం అంటూ ఉండదు, ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు, చేస్తారు. ఏంటి అప్పుడు మీరేమో అబ్జెక్ట్ చేసేవాళ్ళు కదా, ఆయన డబ్బులన్నీ దానాలు చేసేస్తుంటే మంచిగా కదా చేస్తారు. ఇప్పుడు అన్ని వేసుకున్నారు. ఇప్పుడు అదే ఇంట్లో లేదు, అవును, అదే 3 కార్లు లేదు, నా పిల్లలు వెళ్ళి భిక్షం పెట్టలేదుగా, ఫర్నిచర్స్ అన్ని బాగానే ఉంది కదా, బాగానే ఉన్నాం కదా. అది దేవుడు ఇచ్చిన వరం కాదు, శ్రీహరి ఇచ్చిన వరం. ఓకే, అదే కొంతమంది నాకు అది నమ్మకం ఉంది. ఇప్పుడు బాబా అన్ని ఇచ్చేస్తే కూడా నేను బాబాకు చెప్పాను, బాబా నీకు ₹1 వస్తుందా, 33% ఇన్కమ్ ట్యాక్స్, 67 ఉంది మన దగ్గర, నాకెంత కావాలి. బట్టలు, తిండి, కార్ పెట్రోల్, పని వాళ్ళు ఒక దాచి పెడితే ₹100, ₹5, ₹10 మనం రేపు ఏదైనా ఖర్చుకి సడన్ కావాలంటే ఖర్చు పెట్టుకుని ఏం చేస్తాము. కొనుక్కోలేదమ్మా, ఆస్తులు ఏం కొనుక్కోలేదా, పొలాలు కానీ లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు కొంచెం పెద్దగా అయితే నా పిల్లలు సంపాదిస్తారు కదా. ఇప్పుడు నేను మళ్ళీ యాక్టింగ్ వచ్చాను, ఇది కూడా ఒక రీజన్ గా ఉండొచ్చు. ఇప్పుడు నేను సంపాదిస్తాను కదా. అవును కదా, సూపర్. నడు రోడ్డుకు మాత్రం రాము కదా, మా చెయ్యి ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది, ఉల్టా అవ్వదు. నేను చచ్చేదాకా అది నాకు ఉండదు, నా వంశంకి ఉండదు, నా పిల్లల వంశంకి ఉండదు. సూపర్ అండి. ఓకే, ఆస్తులు కొన్నారా? అసలు ఆస్తులు అయితే ఉన్నాయా? ఏమర్చేశారు, చాలా మంది ఏమర్చేశారు, మార్చారు, సగం పైన ఏమర్చేశారు. సగం ఆస్తులు ఏమర్చేశారు, క్లోజ్ ఫ్రెండ్స్ కొట్టేశారు. ఓకే, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, పాపం ఎవరికి పోతుంది, నాకు వస్తుంది, నీ పిల్లలకే పోతుంది. దేవుడు ఉన్నవాడు ఉన్నాడండి. అవును, ఇప్పుడు మనకి ఎవరికైనా హామీ అంటారా, హామీ చేస్తే మనకి పాపం తగులుతుంది. మనం ఎవరికి చేయలేదు, అందరికి ఇచ్చి ఉన్నాము కానీ ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఏమర్చలేదు. ఆయన తర్వాత రిటర్న్ మా దగ్గర ఇంటి డబ్బులు ఉన్నాయని తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నేను బాగా పోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే 2-3 చిన్న ఆస్తులన్నీ నన్ను ఏమార్చి అది బయట పోయింది కంటే సగంకి 40%కి అట్లా తీసుకున్నా. అప్పుడు ఎవరు లేదు. మా అన్నయ్యకేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇది తెలియదు, తిండికి కష్టము, భోజనం కష్టము, ఎవరికెళ్ళి చెప్పుకుంటాను. నగలన్నీ అమ్మేశాను, తాకడ పెట్టాను. ఒక్కొక్కసారి మా అన్నయ్య మెడ్రాస్ నుంచి వాళ్ళ భార్యకి చెప్పి అక్కడిక్కడ చెప్పి 10,000 పంపించమంటాడు. డబ్బులు ఉండదు, పెట్రోల్కి డబ్బులు ఉండదు, అవన్నీ అక్కడి నుంచి పంపిస్తారు. అది ఒక వారం గడుపుతాము. మళ్ళీ
ఓకే. ఎవరైనా వచ్చి ఇస్తే కదా, అవునవును. వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ అనుకున్నారంటే ఆహా మొత్తం దాచిపెట్టుకున్నారండి. మేము ఇవన్నీ తీసుకున్నది దానమే చేశారు. అది ఇప్పుడు మమ్మల్ని కాపాడుతుంది కదా. అంతే, అది కాపాడుతుంది. కాపాడుతుంది కదా. అంతే. ఇక ఇంట్లో 2-3 అమ్మేసుకొని మళ్ళీ ఆ జ్యువెల్స్ తీసుకున్నాను. కొంచెం తాకడం పెట్టింది కొంచెం తీసుకున్నాను. కొంచెం దొంగతనం అయింది. అవునా? థెఫ్ట్ కూడా అయిందా? థెఫ్ట్ కూడా అయింది. ఓ, అది అయింది కూడా నాకు తెలీదు. అది తీసుకొని వచ్చి బ్యాంక్ నుంచి తీసుకొచ్చి పెట్టాను, అట్లే మర్చిపోయాను. మార్నింగ్ ఫ్లైట్ నిద్రపోయాను. ఓకే. మళ్ళీ మధ్యాహ్నం మీద ఫంక్షన్, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ వేసాను, వదిలేసాను. ఓకే. 3 months తర్వాత గుర్తుకొచ్చింది. అప్పుడు లేదు. కొన్ని నగలేమో మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు మళ్ళీ ఇవ్వలేదు. ఓహో, అంతే ఇంకా. ఓకే. లైఫ్ ఇస్ అన్ని చూసేసాము. అంతేగా. ఇంకా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఉన్నది ఎట్లా కాపాడుకోవాలో అట్లా కాపాడుకొని ఉండాలి. అంతే. సూపర్.